హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళైతే గనుక నేను షేర్ చేయడానికి డిఫరెంట్ కలెక్షన్ ప్రెజెంట్ సమ్మర్‌లో ఉన్నాం కాబట్టి మట్టి కుండల కలెక్షన్ అయితే గనుక షేర్ చేయబోతున్నాను. లైక్ మట్టి గ్లాసులు, మట్టి కూజ, చల్లదనానికైతే గనుక మామూలుగా మట్టి కుండలు అవన్నీ వాడుతూ ఉంటారు. సో, కామన్‌గా అయితే గనుక ఇలాంటి ఐటెమ్స్ కూడా ఇప్పుడు మట్టి పాత్రలో తినడము, పాలు తోడేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం ఆహ్, లైక్ ఈ టైంలో మట్టిలో అయితే గనుక ఉండేటటువంటివి పెరుగులోకి, పాలల్లోకి గూడా డిప్ అయ్యి మన హెల్త్‌కి చాలా మంచిదని వింటూనే ఉన్నాం. మనకు తెలిసిన విషయమే. సో, ఇదైతే గనుక మంచిగా లిడ్‌తో అయితే గనుక వచ్చిందండి. మీరు ఒకవేళ ఒక పావు లీటర్ నుంచి హాఫ్ లీటర్ వరకైతే ఈజీగా పాలు కాచుకోవచ్చు, తోడేసుకోవచ్చనమాట. సో, ఒక టీ గ్లాస్ పైన అయితే రైస్ కూడా మీకు ఫ్రీగానే కుక్ అవుతదండి. సో, ఆ విధంగా అయితే గనుక మల్టీ యూజ్ లాగా అవుతది. అండ్ మీకు ఒక టీ గ్లాస్ వరకైతే దీంట్లో పప్పు కూడా ఉడకబెట్టేసుకోవచ్చు. సో, విత్ లిడ్‌తో వచ్చింది. 2 పీస్‌లో వచ్చింది. నైస్ ప్యాకింగ్‌లో అయితే గనుక వచ్చింది. మనకి ఫ్లిప్‌కార్ట్‌లో ఇవి అవైలబుల్‌గా ఉన్నాయి. బడ్జెట్ రేంజ్‌లో ఉన్నాయి. సో, మీరైతే గనుక బాగా ఎండల టైం కాబట్టి బయటకి వెళ్లి, ఎక్కడెక్కడికో వెళ్లి షాపింగ్ చేసుకొని తెచ్చుకునే దానికన్నా, మీరు ఆ వెళ్ళే టైంలోనే మీకైతే గనుక అంటే ఆ చార్జెస్ కైతే గనుక మీరు కోరుకునే డిఫరెంట్ పాత్రలయితే గనుక మనకి ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ నేను వేసుకున్నటువంటి డ్రెస్ కూడా ఫ్లిప్‌కార్ట్ అండి. మంచి మల్ కాటన్ దుపట్టా. ఇదేమో రేయాన్ ఫ్యాబ్రిక్ రిలేటెడ్‌గా అయితే గనుక డ్రెస్ వచ్చింది. మీకు వీటితో పాటుగా లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ కావాలనుకుంటే చూడొచ్చు. క్వాలిటీ పరంగా అయితే నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి నేను మీకు రికమెండ్ చేయగలుగుతున్నాను. అండ్ ఇది కూడా చాలా బా వచ్చిందండి. ఇదొకటి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే గనుక ఓన్లీ మూకుడులాగానే. ఒక పావు కేజీ నూనె ఈజీగా పడతదండి. దీనిలో ఒకవేళ మీరు ఎన్ని డీప్ ఫ్రై లాగా చేసుకోవాలని అనుకున్నా గానీ, ఫిష్ ఫ్రై లాగా చేసుకోవాలనుకున్నా గానీ, ఈజీగా ఒక 2 ముక్కల వరకైతే పడతాయి. పెద్దదైతే ఒక ముక్క పడతది. ఇదైతే గనుక బాండీ అనమాట. సో, ఇవి మీకు తెలుసు కదా! ఓవర్ నైట్ అంతా గూడా చక్కగా సోక్ చేసేసుకోవాలి మంచిగా మంచినీళ్ళలో ఒక పెద్ద టబ్‌లో. సో, మంచిగా అయితే గనుక దీంట్లో ఉన్న డర్ట్ అంతా గూడా మనకైతే గనుక బయటకి రిలీజ్ అవుతది. దెన్ మీరు వాష్ చేసుకోవడానికి బిఫోర్ బియ్యం కడిగిచ్చిన నీళ్ళతోనైతే గనుక ఒకసారి బాయిల్ చేసినట్లయితే గనుక మనకి కంప్లీట్‌గా ఇవి సెట్ అవుతాయి. దెన్ మీరైతే గనుక కొంచెం ఆయిల్ ఎసేసుకొని సో, ఓన్లీ ఆనియన్స్ అట్లాంటివి ముందు ఫ్రై చేసిన తర్వాత అయితే గనుక వీటి సీజనింగ్ అయిపోతది. దెన్ మీరు కంటిన్యూ‌గా అయితే గనుక ఇంకా కుకింగ్‌కయితే వాడేసుకోవచ్చు. అండ్ అంటే లైక్ కొంచెం నూనె అవంతా వేసేసుకొని ఎప్పుడైనా వాసనొస్తుంది అనుకున్నప్పుడు కాస్త వేడి నీళ్లు ఒకసారి అట్లా ఉబలించినట్టుగా పొంగించామంటే గనుక మళ్ళీ ఇవి బ్యాక్ అయిపోతాయి. మళ్ళీ రెగ్యులర్‌గా వాడేసుకోవచ్చు. రెగ్యులర్ యూజ్ చేస్తే అసలు ఆ వాసన కూడా ఉండవండి. మనం వాడుకోకుండా పక్కన పెట్టి కొన్ని రోజులు వాడితే మాత్రమే కొద్దిగా లైట్‌గా మనకి వాసననేది అనిపిస్తాయి కాబట్టి అలా సీజనింగ్ చేసుకోవచ్చు. దీని రిలేటెడ్ చాలా యూట్యూబ్‌లో గూడా వీడియోస్ ఉన్నాయి. హౌ టు మెయింటెనెన్స్, హౌ టు సీజనింగ్ అనేది గూడా మీరు అలా గూడా ఒకసారి సెర్చ్ చేసినా గాని వచ్చేస్తుందండి. అండ్ మట్టి పాత్రలు వాడటం చాలా మందికి నచ్చుతుంది. చాలా మంది ఇష్టపడతారు గాబట్టే ఇవి తీసుకొచ్చాను. నెక్స్ట్ అయితే హాఫ్ కేజీ ఈజీగా మీరు రైస్ పెట్టేసుకోవచ్చు. అండ్ అంబలి టైప్‌లో చేసుకోవచ్చు దీంట్లో గూడా. అండ్ పాలు, పెరుగు తోడు పెట్టుకోవచ్చండి. అలాగే చద్దన్నం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది గాబట్టి ఒకవేళ అలా తినాలనుకునే వాళ్ళు దీంట్లో మీరైతే గనక తోడు పెట్టేసేసుకోవడమో, లేకపోతే దీనిలో చద్దన్నం పెట్టుకొని మూత పెట్టుకోవడమో, అట్లాంటి కాన్సెప్ట్‌తో తినాలనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ సాంబార్ లాంటివి, చేపల పులుసులు లాంటివి గూడా ఇది కొంచెం పెద్దదనమాట పాట్ వచ్చేసి మనకి. సో, ఇది వితౌట్ లిడ్‌తో అయితే గనుక నేను రీజనబుల్‌గానే తీసుకున్నానండి. నాకిది గూడా వర్తనే అనిపించింది క్వాలిటీ ప్రకారంగా. విత్ లిడ్ అంటే కూడా దొరుకుతున్నాయి. కాకపోతే అది మన దగ్గర ఉండే స్టీల్ ప్లేట్లు కూడా వేసుకోవచ్చు కదా! అనేసి నేను దీన్ని వితౌట్ లిడ్‌లో తీసుకున్నాననమాట. సో, నాకు బెస్ట్ ప్రైస్ అనిపించింది. బికాజ్ వెయిట్ కూడా సాలిడ్‌గా ఉందనమాట. ఇవన్నీ కూడా వెయిట్ ఉన్నాయేనండి. హల్కా అంటే ఏది లేదు. హ్యాపీగా ఇవి నాకైతే బ్రేక్ అవుతాయని కూడా అనిపించట్లేదు. మంచి స్ట్రాంగ్ క్వాలిటీతోనే ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీకు బాగోకపోయినా ఇవన్నీ కూడా మీకు రిటర్న్ ఉన్నాయి కాబట్టి సో, నో వరీ హ్యాపీగా తీసుకోవచ్చండి. ఇదొకటి తీసుకున్నాను. ఇవన్నీ కుకింగ్ రిలేటెడ్‌గా తీసుకున్నాను కదా! ఇదైతే గనుక మీరు డైనింగ్ టేబుల్ పైన అయినా గానివ్వండి, మీరు ఒకవేళ మట్టి పాత్రలోనే తాగాలనుకున్నప్పుడు ఇదొకటైతే మగ్గులాగా తీసుకున్నాను. సో, మీరెక్కడైనా డాబా పైన నైట్ టైమ్‌లో పడుకునే దగ్గర నుంచి మొదలుపెట్టుకొని సో, ఎక్కడైనా గార్డెన్‌లో కూర్చున్నప్పుడు, బయట డైనింగ్ టేబుల్ పైన కొంతమందికి ఫ్రిడ్జ్‌లో నీళ్ళు తాగటం అస్సలిష్టం ఉండదు. దెన్ వాళ్ళు ఖచ్చితంగా మట్టి కుండలో మెయింటైన్ జేస్తారు. సో, ఇదైతే గనుక చిన్న టైప్ మట్టి కుండలాగా గూడా మీరు అనుకోవచ్చు చక్కగా కూజలాగా. సో, ఇదైతే గనుక చక్కగా ఉంది. మంచిగా మంచినీళ్ళ మగ్ అనమాట. విత్ నైస్ లిడ్‌తో వచ్చేసింది. కంప్లీట్‌గా క్లోజ్డ్ ఉంది. సో, ఇలా పెట్టుకోవడమేనండి. చాలా బావుంది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి అంతే. మీకు ఒకవేళ ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి హాట్ ఎయిర్ అంతా పడుతుందనుకున్నప్పుడు కొంచెం తడి క్లాత్‌ని చుట్టేసేయండి చక్కగా. సో, అలా గూడా మీకు కొంచెం ప్రొటెక్షన్ లాగా ఉంటది. కావాలనుకున్నప్పుడు తీసి పట్టుకుని అయితే గనుక పోసేసుకోవచ్చు. మళ్ళీ కప్పేసి పెట్టుకున్నారంటే గనుక ఎక్స్‌ట్రా ప్రొటెక్షన్ కాస్త కూలింగ్ గూడా ఎక్కువుంటదండి. నాకు తెలిసి ఇదైతే గనుక
ఒక లీటర్ వరకు పడతదండి. మేబీ దీని డిస్క్రిప్షన్ కూడా ఇచ్చుండొచ్చు. ఎంత ఎంఎల్ పడతదనేది గూడా. నేనంత డీప్‌గా చూడలేదు. నాకిది మామూలుగా చూడంగానే సెట్ నచ్చింది. ఈజీగా తీసేసుకున్నా. నెక్స్ట్ గ్లాసెస్ అండి. ప్యాక్ ఆఫ్ 6లో అయితే గనుక వచ్చాయి నాకివి. సో, ఇవైతే గనుక దీంతో పాటు కోంబో లాగానే మొత్తం ఇదొక ప్యాక్ ఆఫ్ సెట్ అనమాట ఇవి. ఇలా వచ్చాయండి. దీంట్లో మనం రెగ్యులర్‌గా నీళ్లు తాగొచ్చు. కొంతమంది ఎక్కువ టీలు, కాఫీలు కూడా తాగుతారు. సో, ఈ టైం కొంచెం హాట్‌గా ఉంది. అలా వద్దనుకున్నప్పుడు జ్యూసులు తాగొచ్చు. మజ్జిగ తాగొచ్చు. సో, డిఫరెంట్ వేస్‌లో మీరు వీటిని కూడా అయితే గనుక యూజ్ చేసుకోవచ్చు. ఇవైతే గనుక ప్యాక్ ఆఫ్ 6లో అయితే గనుక వచ్చాయండి. గెస్ట్‌లొచ్చినప్పుడు ఒకవేళ అంటే ట్రేలో ఒకేలాగా కావాలనుకున్నప్పుడు కూడా మీరు ఇలాగ కూడా అయితే గనుక పెట్టి ఇవ్వొచ్చనమాట. సర్వింగ్ కూడా బావుంటాయి. ఆ పరంగా మజ్జిగ లాంటి, జ్యూస్ లాంటి సర్వింగ్ కూడా ఇవి మంచిగా అనిపిస్తాయని ఇలా ఒక కోంబో లాగా తీసుకున్నానండి. ఇంతవరకైతే ఈ మట్టి పాత్రల సెక్షన్ చూసాం గదా! ఇప్పుడైతే గనుక గ్లాస్ రిలేటెడ్‌గా నేను తీసుకొచ్చినటువంటి ఇవి చూపిస్తాను. సో, మంచిగా మనం బయటికెళ్ళినప్పుడు హోటల్స్‌లో ఇరానీ చాయ్ లాంటివి తాగడానికి జనరల్‌గా కాఫీ, టీ ఇలాంటి వాటిలో చూస్తూ ఉంటాం గదా! సో, మనకైనా, మన గెస్ట్‌లకైనా గానీ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. ప్యాక్ ఆఫ్ 6లో అయితే గనుక వస్తున్నాయి. యాక్చువల్‌గా ప్యాక్ ఆఫ్ 1, 2, 3 క్వాంటిటీ అవైలబుల్‌గా ఉన్నాయి. బట్ ప్యాక్ ఆఫ్ 6 కంపేర్ టు 1, 2 కన్నా కూడా బెస్ట్ ప్రైస్ అనిపించింది నాకు. అండ్ గుడ్ క్వాలిటీలో నైస్ ప్యాకింగ్‌లో అయితే గనుక వస్తుంది. ఎవరైనా తీసుకోలేదు, కావాలి, ఇంట్రెస్టెడ్ ఉన్నాము అనుకున్నప్పుడైతే గనుక మీరు ఇలా ట్రై చేయొచ్చు. ఈ గ్లాస్‌లో చాయ్ ఈ గ్లాస్‌లోదేనండి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. మన మెయిడ్ ఉంటే గనుక ఇంట్లో తనకి కూడా 1, 2 సార్లు కొంచెం వాష్ చేసేటప్పుడు జాగ్రత్త చెప్పాలి. అంతే. కానీ క్వాలిటీ పరంగా ఓకే. 1 ఆర్ 2 టైమ్స్ కొంచెం అదురాటుకు అట్లా పడ్డా గానీ ఉంటాయి పర్లేదు. కానీ జాగ్రత్తగానే ఉండాలి. గ్లాస్ ఐటెమ్ గదా! ఇదొక ప్యాక్ ఆఫ్ 6 తీసుకున్నాను. నైస్ ప్యాకింగ్ అండి. ప్యాకింగ్ కూడా నీట్‌గా ఇచ్చారు. లోపల కూడా థర్మాకోల్ షీట్స్ ఇవన్నీ గూడా అయితే గనుక పెట్టారనమాట. నైస్ ప్యాకింగ్. ప్యాకింగ్ గురించి అయితే ప్రాబ్లమ్ ఏం లేదండి. అన్నీ కూడా చాలా కేర్‌ఫుల్‌గా అయితే గనుక నైస్‌గానే మనకి డెలివరీ అయ్యాయి. ఫాస్ట్ డెలివరీ ఉన్నాయి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. మీకు ఏదైనా నచ్చి తీసుకోవాలనుకున్నా హ్యాపీగా తీసుకోవచ్చు. నేను చాలా సింపుల్‌గా మరీ ఎక్కువ కాకోకుండా ఎందుకంటే మెయింటైన్ చేయలేకపోతామని నా భయము. అందుకోసం నేను కొన్ని కొన్నిగానే తీసుకున్నాననమాట. చిన్న మూకుడు ఇదైతే గనుక పెరుగు, అన్నం, సాంబారు, చేపల పులుసులకి ఇలాగా, అలాగే కొంచెం పాలు, పెరుగు ఒక హాఫ్ లీటర్ వరకు దీనిలో ఈజీగా వచ్చేస్తదండి. తోడేసుకోవాలనుకున్నప్పుడు, పాలు కాచుకోవాలనుకున్నప్పుడు, ఇట్లా అయితే గనుక వంట సామాగ్రిని కూడా కలిపి ఇలా తీసుకున్నాను. ఇంకా వాటర్‌కి, జ్యూసులకి, మజ్జిగలకి అయితే గనుక ఇలా తీసుకున్నాననమాట. లైక్ మగ్ విత్ గ్లాసెస్ సెట్. సో, ఈ సమ్మర్‌కైతే గనుక ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి. మళ్ళీ కలుద్దాం. లింక్స్ కోసం అయితే డిస్క్రిప్షన్ చెక్‌ఔట్ చేయండి. అన్నీ రీజనబుల్‌గానే ఉన్నాయి. నేను మీకు సైడ్‌లో ఫోటోస్ కూడా పెట్టాను. ఏదేది ఎంతెంత రేట్ అనేది కూడా క్లియర్ ఉండింది. మంచి వీడియోనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ తప్పకుండా ఇంకా కూడా ఫాలో అవ్వకపోతే ఇప్పుడే మన పేజ్‌ని ఫాలో అయిపోండి. బై బై. టేక్ కేర్. హ్యాపీ షాపింగ్. మళ్ళీ కలుద్దాం.